హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంచి కబోర్డ్ వర్క్‌తో కట్టించిన ఇల్లు చూద్దామండి. ఇంటి కన్‌స్ట్రక్షన్ వైస్ గాని, లోపల ఇంటీరియర్ డిజైన్ గాని చాలా మంచిగా చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 BHK హౌస్ అండి. పక్కనే 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. 2 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకు ప్రెజెంట్ మాత్రం ఈ హౌస్ కొంచెం కంప్లీట్ అయిందండి. పక్క హౌస్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ప్లస్ మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుందండి. హెడ్ రూమ్ కూడా ఇచ్చారు. మనకు పక్కన ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ కూడా ఇస్తారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడ ఏదో కార్ పెట్టుకోవచ్చండి. గార్డెన్ కూడా ఇచ్చాము. మన బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25.5 అండి. ఇది 212 గజాలు. ఫ్రెండ్స్, ఇది సెంట్స్లో చూస్తే 4.3 cents వస్తుందండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చూడొచ్చండి. మొత్తం టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ పార్కింగ్ దగ్గర కూడా చూడొచ్చు, ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ ఇచ్చిన ఇక్కడ స్తంభాలకు కూడా చూడొచ్చండి. టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. దీనివల్ల మనకి మామూలుగా సిమెంట్తో చేంజ్ చేస్తారు, వీళ్ళు అలా కాకుండా గ్రానైట్ కూడా యూజ్ చేశారండి. మన పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చూడొచ్చు. యాంటీస్కిట్ టైల్ యూజ్ చేశారండి. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఎలాంటి కవర్ అనేది పడుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. టోటల్గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, మన ఫ్రంట్ పిల్లర్ వరకు కూడా గర్భం తీసుకొచ్చారండి. దీని ప్రకారంగా మనకు వాస్తు కూడా 100% ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనం చిన్న గ్రానైట్ యూజ్ చేయడం వల్ల ఇదంతా కూడా సిట్ అవుట్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. మనతో టోటల్గా ఇదంతా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేసి ఇక్కడ మాత్రం గ్రానైట్ యూజ్ చేశారండి. మనకు కావాలంటే ఇది సిట్ అవుట్ ఏరియా కింద కూడా డివైడ్ చేసి వాడుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ యూజ్ చేస్తారు. ఇందులో ఒక విండో కూడా ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. పాలిష్ వర్క్ కూడా ఉంది. మనకి ఇక్కడ డబుల్ స్టెప్ తీసుకున్నారు. మనకు టోటల్గా సెక్యూర్ డిజైన్ తీసుకున్నారండి. 3D ప్రింట్ అయితే డిజైన్ తీసుకున్నారు. ఇది వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. పాలిష్ వర్క్ అయితే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అయింది. అది మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఫ్రెండ్స్, మన బిల్డింగ్ నార్త్ వెబ్ సైడ్ వచ్చి 2.5 feet తీసుకున్నాను. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వెబ్ కూడా ఒక డోర్ తీసుకున్నారండి. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాదు, సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా చాలా గ్యాప్ అయితే తీసుకున్నారండి. ఒకసారి చూడండి, ఇక్కడ 3 అడుగులు గ్యాప్ అయితే ఉంటుంది. అలాగే ల్యాండింగ్కి అయితే ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. మనకు లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, అలాగే స్టేర్ కేస్ దగ్గర చూసారు కదా, మన హెడ్ రూమ్ కింద చేయించారండి. ఎలివేషన్లో చూపించారు కదా, ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకు వర్షం అనేది కూడా స్టెప్స్ దగ్గర పడదండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం వల్ల కూడా మనం టైల్స్ యూజ్ చేస్తారు. దీనివల్ల గోల్ అవి కూడా చమైపోరాదండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. ఇది మార్బుల్ సైడ్లో తీసుకున్నారు. టైల్స్ చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకు హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. స్ట్రైట్గా హాల్ తీసుకున్నారండి. హాల్లో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్. ఫ్రెండ్స్, మనకు హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 36 అండి. విడ్త్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇచ్చారు. లెంత్ వచ్చి 36 అడుగులు ఇచ్చారండి. హాల్ చాలా పెద్దదిగానే తీసుకున్నారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్లో ప్లైన్గా తీసుకున్నారు. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. చూడడానికి దీనివల్ల చాలా బాగుంది. గోల్డ్ కలర్ రోప్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల కూడా ఆ వైట్ మీద ఆ గోల్డ్ కలర్ పడడం వల్ల కూడా చాలా అట్రాక్ట్గా కలర్ అయితే కనిపిస్తుందండి. మనకు అలాగే హాల్లో కూడా సీలింగ్ లైట్స్ కూడా పెద్ద పెద్ద లైట్స్ యూజ్ చేశారండి. జనరల్గా 3 watts యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ 12 watts లైట్స్ యూజ్ చేశారు. అలాగే హాల్ నుంచి నార్త్ వైపుగా ఒక డోర్ తీసుకున్నారు. పక్కన 2 windows ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చండి. వర్క్ వచ్చి అయితే చాలా బాగా చేయించారండి. క్వాలిటీగానే చేయించారు. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. స్ట్రైట్గా హాల్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకు లోపల యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా సెలెక్టివ్ కలర్స్ యూజ్ చేసాను. ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం కూడా చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. అలాగే మనకి టీవీ యూనిట్ పక్కన లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ముందు హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇచ్చిన డైనింగ్ హాల్ కమ్ కిచెన్ చూద్దామండి. దాంతో కూడా గ్రానైట్తో ఆర్చ్ చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఆర్చ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. టోటల్గా ఏరియా అంతా కలిపి 10x19 సైజులో తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా పెద్దగా రావడం వల్ల ఇలాంటి టేబుల్ అయినా బాగా సెట్ అవుతుంది. కిచెన్లోనే పక్కన పూజ రూమ్ కూడా తీసుకున్నారు. సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు. మనకి డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. 4 seater కానీ 6 seater కానీ బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ తీసుకున్నారు. మనకి కిచెన్ కానీ డైనింగ్ ఏరియా టోటల్గా ఈ ఏరియాలో మనకు సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి.
మనకి ఇక్కడ సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు కదా, పక్కనే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ తీసుకున్నారు. ప్లస్ మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకుని టోటల్గా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారు. దీనివల్ల క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి వచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. గ్రైన్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఇది గ్రే కమ్ బ్లూ కలర్ మిక్స్లో తీసుకున్నారు ఈ సీట్స్ వచ్చి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ కూడా చూడొచ్చండి, మంచి డిజైన్లో తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. పక్కనే పూజ రూమ్ ఇచ్చారండి. కిచెన్లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. విండో ఇటు వరకు తీసుకున్నారు. ఎల్సైడ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్ట్ పైపు ఒక విండో తీసుకున్నారు. పైన సిమ్లీ పెట్టుకున్నాక అడ్జస్ట్ పైన పాయింట్ ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నాక ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పోపు డబ్బాలు పెట్టుకున్నాక సెల్ఫ్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడైతే గ్లాస్ యూజ్ చేశారు. కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మన కిచెన్లో సామాన్లు ఎన్నెన్నో కూడా సరిపోతుంది. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా అటకైతే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ అండ్ డెక్లామ్ సీట్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. అట్ ఏ టైం ఒక 4-5 కూడా సరిపోతుందండి, ఎందుకంటే ఓపెన్ కిచెన్ కింద తీసుకున్నారు కాబట్టి. అలాగే మనకి ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే తీసుకున్నారండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చూడొచ్చండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, ఫ్లవర్ డిజైన్ లో తీసుకున్నారు. డైనింగ్ ఏరియా పైన మనకి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. మన కిచెన్ పక్కనే పూజ రూమ్ తీసుకున్నారు. పూజ రూమ్ కూడా చూద్దాం. పూజ రూమ్ కూడా పెద్దది ఇచ్చింది. దేవుని పెట్టుకున్న వీళ్ళు ప్లాట్ఫామ్ కూడా చేంజ్ ఇస్తున్నారు. ఈస్ట్ పైపు ఒక విండో వస్తుంది. ఈ పూజ రూమ్ డోర్ కూడా మనకు నచ్చిన గ్లాస్ అయితే వేసిస్తారండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. మనకి బెడ్రూమ్స్ కూడా స్పేసెస్గానే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందంటే దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. ఏరియా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా దగ్గరలోనే ఉంటాయండి. ప్రతి స్కూల్ బస్ కూడా మన ఇంటి ముందు నుంచే వెళ్తుంది. ఫ్రెండ్స్ మనకి హాల్లో స్టైడ్కి ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. టోటల్గా ఇదంతా కూడా పార్టీస్ని తీసుకొచ్చారండి. వాల్ పార్టీషన్ టైప్ తీసుకొచ్చారు. టాప్లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. పక్కనే బెడ్రూమ్ డోర్ కూడా ఇందులో కలిసిపోలేకైతే చేయించారండి. ఇక్కడ కూడా వాల్ పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడైతే వాల్ పార్టీషన్ కూడా టీవీ యూనిట్తో కలిపి తీసుకొచ్చాను. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. వుడ్ ఫినిష్లో తీసుకున్నారు. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మ్యాటి ఫినిష్తో తీసుకున్నారు. ఇవన్నీ కూడా లోవర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. టోటల్గా పైన అంతా కూడా ఎల్సేప్ మనకి వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. దీనివల్ల కూడా చాలా అందంగా అయితే వచ్చింది. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా ప్లాన్గా చేయించారండి. టీవీ యూనిట్ కింద ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ రిమోట్స్ అయి పెట్టుకోవడానికైతే చిన్న చిన్న సెల్ఫ్స్ తీసుకున్నారు. ఇవి కూడా డార్క్స్ టైప్ అయితే తీసుకున్నారండి. పక్కనే బెడ్రూమ్ డోర్ కూడా ఒకసారి చూడొచ్చండి. ఈ ప్యాటర్న్లో కలిసిపోయితే చేయించారు. పక్కన ఇచ్చిన పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్గా ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. ఇక చిన్న చిన్న టాయ్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే చాలా బాగుంటుందండి. పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు చేయించారు. టీవీ యూనిట్ నుంచి చేర్చి తీసుకొచ్చారు. ఇదంతా కూడా వాల్ పార్టీషన్ చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా ప్లాట్ఫామ్ కింద చేయించారండి. ఇక్కడ ఏంటంటే మనకు నచ్చినట్టుగా గార్డెన్ టైప్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ బుద్ధుడి బొమ్మ లాంటి ఇలాంటివి ఏం పెట్టుకుని డెకరేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందని మన మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఈ ప్లేస్ వస్తుంది. ఫ్రెండ్స్ మనకి హాల్ కూడా ఇలా స్పేసెస్గా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే 9 అడుగులు 9 అంగుళాలు విడ్త్ వచ్చిందండి. లెంత్ వచ్చి 36 అడుగులు వచ్చింది. టీవీ యూనిట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అలాంటి సోఫా సెట్ అని కూడా బాగా సెట్ అవుతుంది. హాల్ చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకు టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ వేలో ఇచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల గుమ్మలని కూడా వృత్తో చేయించారండి. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది. దీనికైతే నాప్లాక్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. 10x15 సైజులో తీసుకున్నారు. విడ్త్ వచ్చి 10 అడుగులండి. లెంత్ వచ్చి 15 అడుగులు తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. డబుల్ కాట్ బెడ్ లాంటిది కూడా బాగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ తీసుకున్నారండి. వెస్ట్ వైపు విండో అయితే టోటల్ కబోర్డ్లో కలిసిపోయి తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వాల్ డ్రాప్స్ ఏ సీట్ అయితే యూజ్ చేస్తారు, సేమ్ బెడ్రూమ్ డోర్స్ కూడా అదే సీట్ యూజ్ చేశారండి. వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారు. ఇది కింద నుంచి సీలింగ్ గేట్ వరకు చేయించారండి. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి.
ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ ఈ మ్యాటిక్ ఫినిష్తో తీసుకున్నారు అండ్ ఇక్కడ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా మనకి డోర్లో కలిసిపోయేలా తీసుకున్నారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారండి. మనకు స్లైడింగ్ కూడా చూడొచ్చు, చాలా ఫ్రీగానే అవుతుంది. అలాగే స్నాప్నర్స్ కూడా యూజ్ చేశారండి. సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది దీనివల్ల. మనకి ఎలా డోర్ ఎలా గట్టిగా వేసినా సరే అది గుద్దుకోదండి, సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. డిజైన్ కూడా చాలా బాగుందండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. పైన వచ్చి ఇంజెస్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. లోపల కలర్స్ వైజ్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్కి కన్నా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. పక్కన ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. బెడ్రూమ్ డోర్ దగ్గర అయితే టోటల్ ఒక యూనిట్ కింద చేయించి ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి. ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ వాష్రూమ్ చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 5.5x6 సైజులో తీసుకున్నారండి. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. విండో హైట్ వరకు తీసుకున్నారు. లోపల శానిటరీ ట్యాప్స్, సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారండి. వర్క్ వైజ్ అయితే అక్కడ కూడా రాజీ పడకుండా చేయించారు. గోల్డ్ మెల్ స్విచెస్ యూజ్ చేశారండి. ఇంకా మీకు చెప్పాను కదా, ఈ యూనిట్ వచ్చేలా మనకు బెడ్రూమ్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడైతే ఈ యూనిట్ అయితే ఇచ్చారండి. ఎక్కడైనా సీనరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఇదైతే గెస్ట్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 11 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 9.9 అండి. లెంత్ వచ్చి 11 feet తీసుకున్నారు. బెడ్రూమ్ స్పేసెస్ కింద తీసుకున్న సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ నార్త్ వైపుకి సెంటర్లో ఒక విండో తీసుకున్నాను. వెస్ట్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ టాప్ చేయించారు. ఇది కూడా కింద నుంచి సీలింగ్ వరకు చేయించారు, రూప్ టాప్ వరకు చేయించారండి. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఈ స్లైడింగ్ డోర్స్ వచ్చి టోటల్గా 3 డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్లో డెక్ ల్యాంప్ సీట్స్ యూజ్ చేశారండి. ఇవి కూడా డోర్స్ చాలా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయండి. స్నాప్నర్స్ యూజ్ చేశారు. టోటల్గా 3 డోర్స్ తీసుకున్నారండి. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించి కూడా చేయించారు. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x9 అడుగుల 9 అంగుళాలు తీసుకున్నారు. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ తప్ప వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. వాష్రూమ్ కూడా స్పేసెస్ కింద తీసుకున్నారు. ఈ వాష్రూమ్లో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ప్లేస్ డివైడ్ చేశారని. మనకు అవుట్ సైడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, లేదా ఇండోర్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తుందని చూడండి. కాకినాడ రాయలపాలెంలో అయితే ఉంటుందండి. కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి ఇంటి దగ్గర నుంచి 1 km డిస్టెన్స్ రావచ్చండి. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ నియర్ బై ఉంటుందండి. ఇంటి చుట్టువైపులో కూడా అన్నీ కూడా ఇల్లులు అయితే ఉంటాయండి. ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఉంటారు. ఏరియా వైజ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రీమియంగా క్లాసీ లుక్లో అయితే ఉంటుందండి. అసలు మనకు హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x14 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 10 అడుగులండి, లెంత్ వచ్చి 14 అడుగులు తీసుకున్నారు. బెడ్రూమ్లో బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. సౌత్ వైపు విండో తీసుకున్నారండి. వెస్ట్ వైపు కూడా అయితే టోటల్గా వాల్ టాప్ చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్గా ఈ వాల్ అంతా కూడా కబోర్డ్ చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్లో డెక్ ల్యాంప్ సీట్స్ యూజ్ చేశారండి. టాప్ అండ్ కింద కూడా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారండి. మనకు లోపల సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 5.5x6 సైజులో తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ తప్ప వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. మనకు బయట పాలిష్ వర్క్, అలాగే క్లీనింగ్ వర్క్ ఇలాంటివి మాత్రం బ్యాలెన్స్ ఉందండి. ఇంటి డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించారు. 3 BHK హౌస్ అండి. 212 గజాల్లో కట్టించారు. కాకినాడ రాయలపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి రేట్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 95 లక్షలు చెప్తున్నారని మళ్ళీ చెప్తాను చూడండి. 95 lakhs చెప్తున్నారు. ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, నెగోషియబుల్ ఉంది. ఫిక్స్డ్ అమౌంట్ అయితే అస్సలు కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే మనకి 80% వరకు కూడా లోన్ వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినా మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. వర్క్ వైజ్ అయితే చాలా బాగా దీని మీద కావాలంటే ఇంకో 2 crores వరకు ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. డైరెక్ట్ మీరు సేల్ చేయాలన్నా లేదా మమ్మల్ని సేల్ చేయమన్నా సరే మేము చేస్తామండి.
అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.